మూడవ ప్రశ్నకి సమాధానం కోసం కాంస్యనగరం నుంచి బయలుదేరాడు సుధాకరుడు. యజమాని గుర్రం కూడా అవసరానికి తగ్గట్టు పరుగు లంకించింది. పెనుగుట్టల కొండ ఎక్కాడు, పాముల పడక మడుగు దాటాడు, నాగమల్లి పొద చూశాడు. మంత్రాల మర్రి కిందకు దిగాడు. శిలా వేదిక కనపడింది. అక్కడ కూర్చున్న వ్యక్తి తులసిమాలతో, విభూది పూతతో, కాషాయ బట్టలు, చేతిలో యోగదండం ఉంటాయని అనుకున్న సుధాకరునికి ఉంగరాల జుట్టుతో భూతవైద్యునిలా వెడల్పైన కుంకుమ బొట్టు, మెడలో తాయెత్తుల దండ, ఎరుపు రంగు బట్టలు, పక్కనే ఒక కర్రతో కనిపించిన ఆయనని చూసి గుండె కలుక్కుమంది సుధాకరునికి. అసలు ఈయనేనా ఆ వృద్ధమంత్రి చెప్పిన వ్యక్తి, లేక వేరే ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూస్తూ సూర్యాస్తమయం వరకు ఉండిపోయాడు. శిలావేదిక మీద కూర్చున్న బేతాళుడు, ఏమి సుధాకరా, నీ అనుమానం ఇంకా తీరలేదా? భయం లేదు, నా దగ్గరికి రా. నిన్నంతా ప్రయాణం చేసి అలసోపోయినట్టున్నావు, కాని కార్యదీక్ష వదలక వచ్చేసినావు. నువ్వు అనుమానంగా నన్ను చూస్తున్నావు, అది నాకు తెలుసు. నిజానికి నిన్ను పలకరించే అవసరం నాకు లేదు, కాని పరోపకారం పరమధర్మం కదా. పైగా నువ్వు పరదేశీవి, నాకు అతిథివి కూడా. నిన్ను ఆదరించి నీవు వచ్చిన పని పూర్తి చేసి నిన్ను ఇక్కడి నుంచి పంపడం నా విధి, అందుకే నిన్ను పరామర్శిస్తున్నాను. నీవు వచ్చింది నీ స్వార్థం కోసం కాదు, నీవు వచ్చింది లోకోపకారానికై వచ్చావని నాకు తెలుసు. మంచి పని మీద వచ్చిన వారిని మన్నించి పంపడం ధర్మం కనుక నీకు రజతనగరం వెళ్లే దారి చెబుతాను. నా ఆతిథ్యం స్వీకరించి రేపుదయాన బయలుదేరి వెళ్ళు. నీవి రాత్రి మా ఇంటనే ఉండి వెళ్ళు అంటూ ఆహ్వానించాడు. సుధాకరునికి ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలిగాయి. నేనేమి చెప్పకుండానే తెలుసుకున్నాడు. ఆకారం చూసి పొరబడినాను. మునీంద్రులకు యోగా దృష్టి ఉంటుందని పెద్దలు అంటుంటారు. ఈయన ఆ కోవకి చెందిన వ్యక్తి అయి ఉంటారు. వీని వెంట వెళ్లడం వల్ల నాకు ఎటువంటి అపకారం జరగదు అని మనసులో అనుకుని దగ్గరగా వెళ్లి, మహానుభావ, నీ వంటి వారికి చెప్పగలిగిన వాడినా? మీరన్నట్లే నేను మీ వెంట వచ్చెదను అని నమస్కారం చేస్తూ ఆయన వెంట వెళ్ళాడు సుధాకరుడు. సుధాకరుని తీసుకుపోయిన భేతాళుడు సకల మర్యాదలు చేసి చక్కని భోజనం చేయించి రాత్రి నిద్రపోయేందుకు తగిన సదుపాయం కలిగించినాడు. ఉదయం లేచి స్నానపానాదులు అయిన పిదప నన్ను కలవగలరని చెప్పి తన మందిరానికి వెళ్లిపోయాడు. తెల్లవారిన తరువాత స్నానపానాదులు ముగించుకుని రాజమందిరానికి వచ్చిన సుధాకరుని చూసి, సుధాకరా, ఇంకా దూరంగా నిలబడి ఉన్నావు. నీవు నా ఆకారం చూసి ఇంకా సందేహించుచున్నావు. నేను మానవుడినే గాని భూతాన్ని కాదు, ప్రతాత్మని కాదు, రాక్షసుడి అంతకంటే కానని చెప్పాడు. నా యాశ్రయములో హింసకి తావు లేదు. ఇక్కడికి వచ్చిన వారికి న్యాయం జరిగి తీరాలి. నేను నిజరూపములో ఉన్నప్పుడు ప్రతిదినం నా వద్దకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోయేది. అందరినీ పరామర్శించి పంపడానికి సరిపోయేది. పైగా నా తపశ్శక్తికి భంగం కలిగేది. అంతవరకైతే మంచిదే కాని దేశం మీద నాస్తికులు, వితండవాదులు పెరిగిపోయారు. వారిలో కొంతమంది ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు గర్వించే మూర్ఖులు ఉన్నారు. అలాంటి వారంతా పండిత వాదం చేయమంటూ వచ్చి నానా రభస చేసేవారు. వారు పండితులైతే పోనీ వారితో చర్చించి వాదించవచ్చు, కానీ వారంతా పనికిరాని వారు. అటువంటి వారితో పవిత్రమైన నా కాలమంతా వృధా అయ్యేది. అందుకనే నేను భేతాళ రూపం దాల్చి కూర్చుంటాను. ఈ రూపం వల్ల నా దగ్గరకు రాకుండా దూరంగానే ఉండిపోతారు చాలా మంది. నాకు కావలసిందే అదే కదా. కానీ మీ వంటి వారు తక్కువ మంది ఉంటారు. లోక కళ్యాణం కోసం పనిచేసే నీలాంటి వారు సమయం కోసం వేచి చూసి చక్కగా మాట్లాడి వెళ్తారు. నిన్ను చూసినప్పుడే అనిపించింది నువ్వు కాంస్య నగరం నుంచి వచ్చావని. నిన్ను వృద్ధ మంత్రి పంపి ఉంటాడని నా దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నాను. నీ ప్రవర్తన నాకు నచ్చింది కనుక నీకీ అవకాశం కలిగించాను. రాజకుమారా, నీవు రాజతనగరం వెళ్ళవలసి ఉంది కదూ. రజత నగరం వెళ్ళిన వారు ఎవరూ వెనుకకి రాలేదు. చాలా ప్రమాదంతో కూడిన మార్గము అది. కొండ గుహ నుండి ప్రయాణం చేయాలి. కన్ను పొడుచుకున్న కానరాని కారు చీకటి. పాములు తేళ్లు పాకుతుంటే వాటిని తోలిగించుకుంటూ వెళ్ళాలి. కాని అది ఎంత దూరమో తెలీదు. అడుగడుగునా ప్రాణగండములు ఎదురు కాగలవు.
ఇదిగో ఈ పచ్చాకు గుళికలు సేవించు. 6 నెలల వరకు ఆకలి, నిద్ర బాధలు ఉండవు. గొడ్డలితో కొట్టినా నీ శరీరం కందదు. నీ ప్రాణగండం ఉండదు అనగానే ఆ గుళికలు తీసుకుని భక్తి శ్రద్ధలతో సేవించాడు. రాజకుమారా, మా శిష్యుడు నీ వెంట వస్తాడు. రజత నగరం వెళ్లే బిలద్వారం చూపిస్తాడు. ఈ కొండ కొన్ని యోజనాల వైశాల్యం ఉంటుంది. లెక్కలేనన్ని లోయలు, బిలాలు ఉంటాయి. వాటిని ప్రాణానికి తెగించి ముందుకు సాగిపోవాలి. చాలా దూరం పోయినాక ఒక విశాల ప్రదేశం వస్తుంది. అంతవరకు నీకు గాలి వెలుగు కనిపించవు. అక్కడ మాత్రం నువ్వు గాలి వెలుతురు చూడగలవు. అక్కడొక పెద్ద సరస్సు ఉంటుంది. దాని నిండా తామరలు ఉంటాయి. రాజహంసలు అందులో ఈదుతూ ఉంటాయి. ఆ సరస్సులో నీరు కొబ్బరి బొండాంలో నీళ్లలా తీయగా ఉంటాయి. ఆ సరోవరం పక్కన పెద్ద గణపతి విగ్రహం ఉంటుంది. ఆయనని కామసిద్ధి గణపతి అంటారు. సరోవరంలో స్నానం చేసి 21 పత్రితో ఆ గణపతిని స్తుతించి ప్రార్థించి బయలుదేరిన వారికి ఎటువంటి సాధ్యం కాని పనులైన గణపతి స్వామి దయతో తప్పక తీరుతాయి. ఆ తరువాత కార్యభారమంతా నేను ఆ గణపతి మీద మాత్రమే వేయగలను. తదుపరి విషయములేమి నేను చెప్పరాదు. ధైర్యం వీడక నీ కర్తవ్య సాధన కోసం ప్రయత్నం చెయ్యు సుధాకర. విజయం నిన్ను వరిస్తుంది అని దీవించి పంపుతాడు బేతాళుడు. ప్రతి బుధవారం శనివారం చిన్ని ఆశా ఛానల్ మీ ముందుకు తెస్తోంది అపూర్వ చింతామణి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా తప్పక వినండి.